వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గడిచిన 3 రోజులుగా అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అసలు ఇవి అకాల వర్షాల లేదా ఋతుపవనాల కదలిక వేగంగా ఉందా? ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ అధికారిని తారా స్వరూప గారు ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఎండలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు తెలంగాణలో చూస్తే కంటిన్యూగా ఎండలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గడిచిన 3 రోజుల నుంచి వాతావరణం మారిపోవడం చూస్తేనేమో ఎక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పొజిషన్. ఏంటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ప్రస్తుతానికి అయితే ఒక ఉపరితల ఆవర్తనం ఉందండి. దానివల్ల మనకి వానలు పడుతున్నాయి. ఇవి ఇంకా కొంచెం కంటిన్యూ అవుతాయి. ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉంది. దీని ప్రభావం వలన మనకి ఇన్నాళ్ళు ఈ 2 రోజులుగా వానలు పడుతున్నాయి. ఇది మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర నుంచి జస్ట్ అలా మూవ్ అవుతూ పైకి వెళ్ళింది. ఇంతకుముందు ఉత్తరాంధ్రలో ఉండి ఉత్తరాంధ్రకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయు బంగాళాఖాతంలో ఆవరించి ఉండేది. అక్కడి నుంచి ఇది కొంచెం మూవ్ అవుతూ మీదకి వెళ్ళింది. అందువల్ల 2-3 రోజులుగా మనకి వానలు అనేవి స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూస్గా పడుతున్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇదే వానలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇవి ఇంకా 2 రోజుల వరకు ఉంటాయండి. ఇంకా ఇదేంటంటే ఈ ఆవర్తనం ప్రస్తుతానికైతే 7.6 కిలోమీటర్స్ వరకు ఉంది ఉపరితలం నుంచి. ఇది ఇంకా బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది మారిన తర్వాత అది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ మధ్యలో క్రాస్ అయ్యి పైకి భూభాగం మీదకి వచ్చేస్తే అప్పుడు మనకి ఇంకా అక్కడ రెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి 3-4 రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమన్నా రెయిన్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది? మనకి దీని ప్రభావం వలన ఈ ఆవర్తనం ఏర్పడడం, అది ఆవర్తనం కొంచెం సౌత్ వెస్ట్ వర్డ్స్ టిల్ట్ అయి ఉండడం వలన, పైకి వెళ్తున్న కొద్ది టిల్ట్ అయి ఉండడం వలన మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వాన పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో అయితే 1-2 ప్లేసుల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి ఏఎస్ఆర్ జిల్లా, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు సూచించడం జరిగింది. అంటే ఈదురుగాలులు వర్షం కురిసే సమయంలో ఈదురుగాలుతో, ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుపోతే చెట్లు ఇరిగిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, మనుషులు చనిపోతున్నటువంటిది. అట్లాంటిది ఏమైనా ఉందండి ఈ ఆవర్తనానికి సంబంధించి? ఆవర్తనంకి ఇప్పుడు కూడా ఇచ్చామండి. ఆవర్తనంకి సంబంధించి ఈదురుగాలు ఉంటాయని ఇచ్చామండి. ఇప్పుడు వానలు పడుతున్నాయంటే వానలు అంటే మామూలు వానతో పాటు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వానలనే అర్థం వస్తుంది. ఈ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు ప్రస్తుతానికైతే 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఇవ్వడం జరిగిందండి. అందువలన ఏంటంటే అప్రమత్తంగా ఉండమని ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ విండ్స్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికే 10 రోజుల నుంచి మత్స్యకారులు సముద్రంలో ఉన్నారు, వేటకు వెళ్ళినటువంటి పొజిషన్. వాళ్ళు ఏమైనా తిరిగి రావాలని ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం ఇట్లాంటిది ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఉత్తర కోస్తా వెంబడి 40-50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఫిషర్మెన్ అప్రమత్తంగా ఉండమని మాత్రమే ఇచ్చామండి. తిరిగి రావాల్సినట్టు ఏమి చెప్పలేదు. రానున్నటువంటి 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 1-2 చోట్ల అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో మాత్రము చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, అయితే కంటిన్యూగా ఈ వానలు రానున్నటువంటి 3 రోజులు ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మత్స్యకారులకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోయినా ఇటు భూపరితలంలోనూ అదేవిధంగా సముద్ర తీరంలో కూడా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి అంటే వెనక్కి తిరిగి రావాలని లేకపోయినా కొన్ని జాగ్రత్తలు మత్స్యకారులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ స్వరూప గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.